హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం డ్రెస్సరోసా ఆర్క్ లో 759 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ మీలో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుండి మీకు ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. బార్తల్మేయో హెల్ప్ తో లూఫీ వాళ్ళు ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతారో, ప్యాలెస్ బయట ఉన్న డైమండ్ తో క్రియోస్ ఫైట్ చేస్తుంటే లూఫీ వాళ్ళని షుగర్ టాయ్స్ గా మార్చబోతుంది. కానీ లాస్ట్ మినిట్ లో ఉసోప్ తన అబ్జర్వేషన్ హాకీని యాక్టివేట్ చేయడం వల్ల ఉసోప్ షుగర్ ని స్పృహ కోల్పోయేలా చేయగలుగుతాడు. ఆ తర్వాత లూఫీ వాళ్ళు స్ట్రైట్ గా డోఫ్లెమింగో దగ్గరికి వెళ్తారు. ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో షుగర్ అన్కాన్షియస్ అవ్వగానే థర్డ్ లెవెల్లో ఉన్న నట్ క్రాకర్ టాయ్స్ అన్ని మళ్ళీ నార్మల్ హ్యూమన్స్ గా మారిపోతారు. అది చూసి గ్లాడియస్ ఏంటి షుగర్ మళ్ళీ స్పృహ తప్పిపోయిందా అని బాగా విసుక్కుంటాడు. టాయ్స్ గా మారిపోయిన గార్డ్స్ అందరూ మళ్ళీ నార్మల్ గా మారిపోగానే మేము జీవితాంతం ఇలాగే టాయ్స్ గా ఉండిపోతామేమో అని భయపడ్డాము అని అంటే దానికి గ్లాడియస్ లేదు మిమ్మల్ని ఎందుకు మేము టాయ్స్ గా పెడతాం, వీళ్ళతో ఫైట్ అయిపోగానే మిమ్మల్ని నార్మల్ గా మార్చేసే వాళ్ళం కదా అని అంటాడు. కానీ గ్లాడియస్ కి తెలుసు ఒక్కసారి టాయ్స్ గా మారిపోతే వాళ్ళ గురించి మిగతా వాళ్ళందరూ మర్చిపోతారు. సో వాళ్ళకి జీవితాంతం టాయ్స్ గా ఉండాల్సిందే. గార్డ్స్ వీళ్ళ మీద నమ్మకం కోల్పోతారని గ్లాడియస్ అలా అబద్ధం చెప్పుంటాడు. వాళ్ళు కూడా నమ్ముతారు. కట్ చేస్తే 4th ఫ్లోర్ ప్యాలెస్ లోపల లూఫీ అండ్ లా డోఫ్లెమింగో దగ్గరికి వెళ్లేసరికి అక్కడ డోఫ్లెమింగో బెలమీని దారుణంగా కొట్టుంటాడు. లూఫీ బెలమీని ఆ పరిస్థితుల్లో చూసి బెలమీ అని గట్టిగా అరిచేసరికి డోఫ్లెమింగో లూఫీతో నువ్వు వీడితో మాక్ టౌన్ లో ఫైట్ చేసావు కదా, వీడి చావును కోరుకుంటూ నా దగ్గరికి వచ్చాడు, వీడు నిన్ను చంపడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నేను వీడిని చంపుతాను అని అంటాడు. లూఫీకి డోఫ్లెమింగో అంటే బెలమీకి ఎంత ఇష్టమో ఒక్కసారిగా గుర్తొస్తుంది. డోఫ్లెమింగో బెలమీ తలని పైకి లేపి నేను అడగకుండానే నువ్వు నన్ను దేవుళ్లాగా చూసావు, కానీ నువ్వు కోరుకున్నట్టు నా దగ్గర నీకు ఒక పొజిషన్ దొరకలేదు. సో ఇప్పుడు నువ్వు తప్పించుకోవడానికి ప్లేస్ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక చిన్న గుండావు మాత్రమే బెలమీ అని బెలమీని దారుణంగా ట్రీట్ చేస్తుంటే బెలమీ అడుక్కుంటాడు, నన్ను వదిలేసేయి, కావాలంటే నన్ను చంపే డోఫ్లెమింగో అని. అది చూసి లూఫీకి కోపం వచ్చి తన కాల్ని ఎక్స్టెండ్ చేసి డోఫ్లెమింగోని తన్నబోతాడు. కానీ డోఫ్లెమింగో ఆ అటాక్ ని బెలమీ ఫేస్ తో ఆపుతాడు. అది చూసి లా లూఫీని తిడతాడు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా లూఫీ, నువ్వు కనుక డోఫ్లెమింగోతో ఆవేశంతో ఫైట్ చేస్తే అతను నిన్ను ఈజీగా కంట్రోల్ చేస్తాడు. అండ్ డోఫ్లెమింగోకి నువ్వు కోపడ్డమే కావాలి. నువ్వు కనుక ఇక్కడ నీ ప్రశాంతత కోల్పోతే నీ లైఫ్ కూడా పోగొట్టుకుంటావు. నాకు డోఫ్లెమింగోకి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు ఏం జరిగిందో నీకు బాగా తెలుసు కదా. డోఫ్లెమింగో చాలా కన్నింగ్, తను ఎప్పుడు క్యాల్కులేషన్స్ వేస్తూనే ఉంటాడు. నువ్వు నీ వీక్నెస్ ని కొంచెం చూపించినా నీ ప్రాణాలే కోల్పోతావని చెప్తాడు. దానికి డోఫ్లెమింగో ఏంటి నేను క్యాల్కులేషన్స్ వేస్తుంటానా, తప్పుగా మాట్లాడకులా, నేను ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నాను. పంక్ హజార్డ్ లో సాడ్ ని డిస్ట్రాయ్ చేసావు, వెర్గో అండ్ మోనెట్ ని అటాక్ చేసావు, సీజర్ ని కిడ్నాప్ చేసావు, డ్రెస్సరోసా నుండే టాయ్స్ అన్నిటిని ఫ్రీ చేసావు, అండ్ ఇప్పుడు నీ జనాలు స్మైల్ ఫ్యాక్టరీ మీద కూడా పడుతున్నారు. నాకెంత కోపంగా ఉందంటే నాకు నవ్వు తప్ప ఏమీ రావట్లేదు. ఇప్పుడేమో నువ్వు నన్ను చంపడానికి కూడా ట్రై చేస్తున్నావు. ఎప్పుడో 13 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి ఇప్పుడు పగ తీర్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి లా ఒకవేళ 13 years బ్యాక్ ఆ ఇన్సిడెంట్ కనుక జరగకుండా ఉండుంటే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావని కాదు అని అంటాడు. దానికి డోఫ్లెమింగో ఒకవేళ ఆ ఇన్సిడెంటే జరగకుండా ఉండుంటే నువ్వు నా రైట్ హ్యాండ్ మ్యాన్ గా థర్డ్ కొరోజాన్ గా ఉండేవాడివి అని అంటాడు. ఆ తర్వాత వెంటనే డోఫ్లెమింగో తన థ్రెడ్స్ ని బాడీ డబుల్ లా మార్చి లా మీద అటాక్ కి పంపిస్తే లా అటాక్ ని డిఫెండ్ చేస్తాడు. డోఫ్లెమింగో కాన్సన్ట్రేషన్ వేరే చోటు కాబట్టి లూఫీ రియల్ బాడీ మీద అటాక్ చేయొచ్చు అని చెప్పి ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తే బెలమీ బాడీ ఉన్నట్టుండి పైకి లేస్తుంది. రియల్ డోఫ్లెమింగో బెలమీ బాడీని కంట్రోల్ చేస్తూ లూఫీ మీద అటాక్ చేయిస్తుంటాడు. తిరిగి లేచిన బెలమీ లూఫీని అడుక్కుంటాడు, నన్ను చంపేసే లూఫీ, నాకింక బ్రతకాలని లేదు, నాకు ఓపిక లేదు అని అడుగుతాడు. కానీ లూఫీ బెలమీని కూడా ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు. సో తన్నేం చేయలేకపోతాడనమాట. లూఫీ గట్టిగా దూరం నుంచి డోఫ్లెమింగోతో నువ్వు ఫైట్ చేయాలనుకుంటే నాతో ఫైట్ చేయి, బెలమీని వదిలేయని అంటే దానికి డోఫ్లెమింగో అది నువ్వు కాదు చూస్ చేయాల్సింది నేను అని బెలమీతో అలాగే ఫైట్ చేస్తుంటాడు. ఇంకా లూఫీ ఆగలేక ఫుల్ కోపంతో తన చేతిని పెద్దగా చేసి లా వైపు ఫాస్ట్ గా పరిగెడుకుంటూ వెళ్తాడు రెడ్ హాక్ అటాక్ చేయడానికి. డోఫ్లెమింగోకి అర్థం కాదు, వీడేంటి నన్ను అటాక్ చేయడానికి నా వైపు రాకుండా లాని అటాక్ చేయడానికి వెళ్తున్నాడు అని అనుకునే లోపలే లా అక్కడ రూమ్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ డోఫ్లెమింగో రియల్ బాడీని అండ్ తన బాడీని ప్లేసెస్ స్వాప్ చేస్తాడు. సో లూఫీ కొట్టిన రెడ్ హాక్ డోఫ్లెమింగోకి గట్టిగా తగులుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు సాబోకి అండ్ ఫుజితోరాకి మధ్యలో ఫైట్ అయిపోయి ఉంటుంది. సాబో దగ్గరికి కోవాలా వచ్చి తిడుతుంది, రెవల్యూషనరీ ఆర్మీలో నీ పొజిషన్ ఏంటో నీకు తెలీదా, ఒక అడ్మిరల్ తో నీ గడ్జ్ కోసం ఫైట్ చేసుకోవడం కరెక్ట్ కాదు, రెవల్యూషనరీస్ ని వార్లోకి దింపాలనుకుంటున్నావా ఏంటి అని తిడుతుంది. దానికి సాబో ఇది నేను నా తమ్ముడు కోసం చేస్తున్నా, నీకు దీంతో ఎటువంటి సంబంధం లేదు అని అంటే దానికి కోవాలా సాబోతో
నాకు సంబంధం ఉంది, నీకు గనుక ఏమన్నా జరిగితే నువ్వు చేసిన పెంటకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అని తిడుతుంది. యాక్చువల్లీ సాబుకి అండ్ ఫుజితోరాకి మధ్యలో ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గెలవలేరు అని అర్థమైన తర్వాత ఫుజితోరా సాబోతో మనిద్దరం ఒక పెద్ద బర్డ్ కి ఈకల్ లాంటి వాళ్ళం, మన వల్ల ఎటువంటి డిఫరెన్స్ జరగదు అండ్ ఈ కంట్రీలో మరీన్స్ అప్పటికి హీరోలు అవ్వలేరు, ఇన్ని రోజులు జరిగినవి ఏం చేయకుండా చూసాం, ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతే వేస్ట్, సో ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. పాత రాయల్ ప్లాట్యూ మీద కింగ్ రీకు, వియోలా అండ్ ఉసోబ్ వాళ్ళు ఉన్నారు కదా. లాస్ట్ పార్ట్ లో డ్రెస్సరోసా జనాలు ప్లాట్యూ మీదకి ఎక్కేసి ఉంటారు ఉసోబ్ వాళ్ళని క్యాప్చర్ చేయడానికి. కానీ వాళ్ళు అక్కడికి యాక్చువల్లీ వచ్చింది కింగ్ రీకు వాళ్ళని క్యాప్చర్ చేయడానికి కాదు, తనకి సారీ చెప్పడానికి. అక్కడున్న జనాలందరూ కింగ్ రీకుతో 10 years బ్యాక్ ఒక్క నైట్ మీరు చేసిన దానికి మిమ్మల్ని 10 ఏళ్లుగా హేట్ చేస్తున్నాం, డోఫ్లెమింగో చేతిలో మ్యానిపులేట్ అయినప్పటికీ వాడిని మా కొత్త రూలర్ అని నమ్మాం, ఈ గేమ్ లో మేము గెలవడానికి మిమ్మల్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పి మాకు తెలుసు, కానీ అలా చేస్తే మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించుకోలేం, ఈ కంట్రీకి ఏం అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు, మీరే మమ్మల్ని కాపాడాలి కింగ్ రీకు, ఇప్పుడు మీరు మాకు ఏం చెప్తే అది చేస్తాం, మీరు గనక మమ్మల్ని ఫైట్ చేయమంటే మా చేతులతో ఉన్న వెపన్స్ తో ఆ పైరేట్స్ తో ఫైట్ చేస్తామని అంటే దాని కింగ్ రీకు ఎందుకో తెలియదు కానీ లూఫీ గెలుస్తాడు అని నాకు అనిపిస్తుంది, ఎలాగో చనిపోవడానికి రెడీ అయిన బ్రతుకులు మనమే, సో లూఫీ గెలుస్తాడని కోరుకుందామని అంటాడు. ఇంతలోనే అక్కడికి ఫుజితోరా వస్తాడు. నాకు డ్రెస్సరోసా ఒక పీస్ఫుల్ కంట్రీగానే తెలుసు, ఇది ఎప్పుడు సింబల్ ఆఫ్ పీస్ గా ఉండేది, అలాంటి ఈ కంట్రీని ఒక వార్ జోన్ గా అవ్వనేను అని అంటాడు. సడన్ గా ఫుజితోరాని అక్కడ చూసి అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ కొట్టిన దెబ్బకి డోఫ్లెమింగో కింద కూర్చుంటాడు. ఫైట్ వీళ్ళు డామినేట్ చేయబోతున్నారు అని మనకు అనిపిస్తుంది. లా తన చేత్తో ఉన్న స్వాడ్ తో ట్రబుల్ ని కట్ చేస్తాడు. తను యూజ్ చేసింది రేడియో నైఫ్ అనే అటాక్ ని, దానివల్ల కాసేపు తన బాడీ నార్మల్ గా మారలేదు. సో లా ట్రబుల్ మీద ఓ ఇంజెక్షన్ ని యూజ్ చేయబోతాడు తన చేతిలో ఉన్న స్వాడ్ తోనే, అది గనక తనకు తగిలితే ట్రబుల్ తన నార్మల్ ఫామ్ కి అప్పటికీ మారలేడనమాట. సో లా ట్రబుల్ మీద అటాక్ చేసే లోపలే డోఫ్లెమింగో ఆ అటాక్ ని ఆపుతాడు. లా ట్రబుల్ పీకని కట్ చేసే లోపలే డోఫ్లెమింగో తన థ్రెడ్స్ ని నీడిల్స్ లా మార్చి లాని దారుణంగా ఇంజూర్ చేస్తాడు. లా కింద పడిపోగానే డోఫ్లెమింగో తన కాలిని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి లూఫీ మీద అటాక్ చేస్తాడు. అండ్ లూఫీ గాల్లోకి ఎగిరిన టైంలో తన థ్రెడ్స్ ని యూజ్ చేసి లూఫీ చేతుల్ని కట్టేస్తాడు. లూఫీ గాల్లో ఉండంగానే బెలమీ బాడీని మళ్ళీ కంట్రోల్లోకి తీసుకుని కత్తితో లూఫీని కట్ చేయిస్తాడు. లూఫీ దెబ్బకి అక్కడే పడిపోతాడనమాట. డోఫ్లెమింగో గర్వంగా నడుస్తూ, మీకు ఆల్రెడీ తెలుసు కదలా, నన్ను ఎవడైనా తక్కువగా చూస్తే నాకు అస్సలు నచ్చదు, మీరు నన్ను ఓడించగలరు అనుకున్నారు కదా, ఆ థాట్ కే నా కడుపులో తిప్పుతుంది, నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేశారు, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నా బ్లడ్ మీలాగా నార్మల్ బ్లడ్ కాదు, నాదొక సెలెస్టియల్ డ్రాగన్ బ్లడ్, ప్రపంచంలో కొంతమందికే దక్కే బర్త్స్ లో నాది కూడా ఒకటి అని చెప్తాడు. డోఫ్లెమింగో తన ఒక సెలెస్టియల్ డ్రాగన్ అని చెప్పగానే లూఫీ, లా అండ్ బెలమీ ముగ్గురు షాక్ అవుతారు. డోఫ్లెమింగో వాళ్ళతో, నేను ఒక నోబుల్ బర్తే పుట్టిన ఒకరోజు మా నాన్నని చంపుదామని చెప్పి డిసైడ్ అయ్యాను, ఎందుకంటే మా నాన్న ఆ నోబుల్ పవర్ ని వదిలేసుకున్నాడు అండ్ ఈ చెత్త వరల్డ్ లో వచ్చి బ్రతకడానికి రెడీ అయ్యాడు, అలాంటి వాడు బ్రతికుండి యూజ్ ఏంటి చెప్పండి, మేము సెలెస్టియల్ డ్రాగన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళమని చెప్పి మమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారు, 10 ఏళ్ల వయసులోనే స్వర్గాన్ని చూశాను, నరకాన్ని కూడా చూశాను, అందుకే మా నాన్నని చంపేశాను, చంపి మా నాన్న తలనే మారిజోవాకి తీసుకెళ్లాను, కానీ వాళ్ళు నన్ను తిరిగి యాక్సెప్ట్ చేయలేదు, నన్ను ఒక ట్రైటర్ అన్నారు, ఈ నరకం నుండి నేను తప్పించుకోలేనని నాకు అర్థమైంది, అప్పుడే ఈ ప్రపంచం మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయాలనుకున్నాను, మీరు బ్రతికిన మీ జీవితాలు నాతో పోల్చుకుంటే చాలా తక్కువ, మీలాంటి పిల్ల బచ్చాలతో ఆడుకోవడానికి నాకు టైం లేదు అని నవ్వుతాడు. సో డోఫ్లెమింగో ఒక సెలెస్టియల్ డ్రాగన్ అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు డ్రెస్సరోసా మొత్తం అల్లకల్లోలంగా ఉంటుంది. యానిమల్స్ కూడా వాటి బాడీని అవి కంట్రోల్ చేసుకోలేక పోయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి గుద్దుకుంటూ ఉంటాయి. అండ్ చాలా మంది పైరెట్స్ దొరికిందే ఛాన్స్ అని చెప్పి దొరికిన డబ్బునంతా తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళనేమో మరీన్స్ ఆపుతుంటారనమాట. ఇంతలోనే ఒక మరీన్ వైస్ అడ్మిరల్ మర్నియాడ్ దగ్గరకు వచ్చి అడ్మిరల్ ఫుజితోరాకి అండ్ సాబోకి మధ్యలో జరిగిన ఫైట్ డ్రాగా తేలింది అని చెప్తాడు. మన్యాడ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, తనకు మరీన్ హెడ్ క్వార్టర్స్ అడ్మిరల్, మరీన్స్ లో ఉన్న గ్రేటెస్ట్ స్ట్రెంత్, తను ఓడిపోవడానికి ఛాన్సే లేదు, నేను వెళ్ళి ఏం జరిగిందో చూస్తాను, మీరైతే ఇక్కడున్న పైరెట్స్ ని ఆపండి అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ప్యాలెస్ దగ్గర డోఫ్లెమింగో లూఫీ చేతుల్ని స్ట్రింగ్స్ తో కట్టేసి బెలమీతో అటాక్ చేయిస్తుంటాడు. లూఫీ ఏమో కష్టపడి వాటి నుండి తప్పించుకుంటాడు. డోఫ్లెమింగో వీళ్ళతో ఫైట్ చేస్తూనే, మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు ఈ హ్యూమన్స్ ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని ఎలా ట్రీట్ చేస్తారో, నాకు తెలిసినంత వరకు పుట్టిన ప్రతి ఒక్క మనిషి క్రూరమైన వాడే, ఇవన్నీ పక్కన పెడదాం, ఫస్ట్ మిమ్మల్ని చంపితేనే నేను చేయాల్సిన పనులు చేసుకోగలుగుతాను, ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తాను లా అని అంటే లా డోఫ్లెమింగో అని అడుగుతాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, నువ్వు పాత సెలెస్టియల్ డ్రాగన్వి కదా, నువ్వెలాగా సిపిఓని కంట్రోల్ చేయగలుగుతున్నావు అని అడిగితే దానికి డోఫ్లెమింగో నవ్వుతూ, నువ్వు చనిపోయే ముందు ఇది తెలుసుకోవాలనుకుంటున్నావా, అయితే చెప్తా విను, మారిజోస్ లో ఒక క్రూషియల్ ట్రెజర్ ఉంది అండ్ అలాంటిది ఒకటి ఉంది అని బయట ప్రపంచానికి తెలిస్తే అది ఖచ్చితంగా ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఈ విషయం నాకు కూడా తెలుసు కాబట్టి నన్ను చంపడానికి ట్రై చేశారు, కానీ నన్ను చంపడం వాళ్ళ వల్ల అవ్వలేదు, అందుకే ఏం చేయలేక నాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక నా దగ్గర
దగ్గర ఓపే నామి కొన్ని సంవత్సరాల ముందు ఆ రోజు ఉండుంటే ఖచ్చితంగా ఆ మారిజోస్ లో ఉండే ట్రెజర్ ని నేను సొంతం చేసుకునేవాడిని. నీ పవర్స్ గురించి నీకు అర్థం అవ్వట్లేదులా. నువ్వు జస్ట్ పర్సనాలిటీ స్విచ్చింగ్ సర్జరీ మాత్రమే కాదు, అంతకంటే గొప్పవి కూడా చేయగలుగుతావు. ఒక స్కిల్డ్ ఓపే యూజర్ మనిషి ఎప్పటి నుంచో కోరుకుంటున్న కళని నెరవేర్చగలుగుతాడు. కొంతమంది దాన్ని అల్టిమేట్ డెవల్ ఫుడ్ పవర్ అని పిలుస్తారు అని అంటే దానికిలా నా పవర్ యొక్క అల్టిమేట్ ఎబిలిటీ నాకు తెలుసు. అది ఎటర్నల్ లైఫ్ ని గిఫ్ట్ చేయగలుగుతుంది. అదే ఇమ్మోర్టాలిటీ ఆపరేషన్. కానీ ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అది చేసిన పర్సన్ కూడా చనిపోతాడు అని అంటే డోఫ్లమింగో లా మీద అటాక్ చేస్తూ, నాకు తెలుసులా ఆ డెవల్ ఫుడ్ ని నువ్వు తినాల్సిన వాడు కాదు, ఇలా మోసం చేస్తావని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకు డైమండ్ స్వాడ్, లావోజీ మార్షల్ ఆర్ట్స్, గ్లాడియస్ యొక్క ఆర్టిలరీ ప్రతి ఒక్కటి నేర్పించామనంటే దానికి లా నేను ఇప్పుడు బ్రతుకున్నానంటే దానికి రీజన్ కోరా. మీరు నాకు ఇవన్నీ నేర్పించినందుకు వీటితోనే మిమ్మల్ని చంపుతాను, చూస్తూ ఉండండి అని అంటాడు. కట్ చేస్తే లాకే తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. నార్త్ బ్లూలో 16 ఏళ్ల క్రితం ఒక చిన్న పిల్లాడు తన బాడీ చుట్టూరా బాంబ్స్ పెట్టుకొని పైరేట్స్ తో ఫైట్ చేస్తుంటాడు. అండ్ తను డైమండ్ అండ్ ట్రబుల్ కళ్ళలో పడి ఉంటాడు. అండ్ ఆ పిల్లాడే లా అన్నమాట. వీళ్ళిద్దరూ లాని చూసి, నీ వయసు ఎంతరా, చిన్న వయసులోనే చనిపోవాలనుకుంటున్నావా అని అంటే దానికి లా నేను చనిపోవడానికి ఇంకా 3 years 2 months ఉన్నాయని అంటే దానికి డైమండ్ అడుగుతాడు, నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకెలా తెలుసు, ఎవరైనా డాక్టర్ చెప్పారా అని అడిగితే దానికి లా మా అమ్మ నాన్న చనిపోకముందు ఒక క్లినిక్ నడిపేవాళ్ళు, నేను చార్ట్స్ లో ఉన్నవన్నీ చదివాను, నేను నా నెక్స్ట్ 3 years ఎంతమంది జనాల్ని కుదిరితే అంతమంది చంపాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది విని డైమంటే లిటిల్ టైగీకి పిచ్చి అనుకుంటా, చిన్నపిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడంటే వాడికి ఖచ్చితంగా స్క్రూ లూజే. నీలాంటి పిల్లలు ఒక 100 మంది మా దగ్గర ఉంటారు, కానీ ఏదో ఒక కారణంతో 2 days లోపలే పారిపోతారు, నువ్వు జాగ్రత్త అని చెప్తాడు. ఆ తర్వాత తన్ని వాళ్ళ బేస్ దగ్గరికి తీసుకెళ్తారు. లా లోపల ఉంటే కిటికీలో నుండి బేబీ 5 అండ్ బఫలో ట్రబుల్ అండ్ డైమండ్కి చెప్తారు కోరా వస్తున్నాడని. ఇంతలోనే డోర్ ఓపెన్ అవుతుంది అండ్ వచ్చిన వ్యక్తి జారి కింద పడతాడు. అది చూసి బేబీ 5 అండ్ బఫలో ఇద్దరు గట్టిగా నవ్వుతారు. నవ్వగానే కొరోజన్ పైకి లేచి వాళ్ళిద్దరిని కొడతాడు. ఆ తర్వాత వెళ్లి ట్రబుల్ వాళ్ళతో కూర్చుంటాడు. ఇంతలోనే బేబీ 5 తన కోసం టీ తీసుకొని వస్తుంది. అది చాలా వేడిగా ఉంటుందన్నమాట. అది తాగి కొరోజన్ చైర్లో నుండి కింద పడతాడు. ఆ తర్వాత సైలెంట్ గా వెళ్లి లా తల మీద చేయి పెడతాడు. పక్కనే ఉన్న డైమండ్, నీ పేరు లా అని చెప్పావు కదా, నీ ముందర నా ఆఫీసర్ పేరు కొరోజన్ అండ్ తను చాలా క్లమ్జీ ఫెలో, కానీ తన పని తను బాగా చేస్తాడు. అండ్ తను మా కెప్టెన్ యొక్క తమ్ముడు. చిన్నగా ఉన్నప్పుడు చాలా సఫరింగ్ గా చూశాడు. సో చిన్నప్పుడు షాక్ వల్ల తను మాట్లాడలేడు అండ్ తనకి పిల్లలంటే కూడా నచ్చరు అని చెప్పి అంటాడు. డైమండ్ అలా అంటాడో లేదో కొరోజన్ లాని పట్టుకొని కిటికీలో నుండి బయటికి విసిరేస్తాడు. దెబ్బకి లా వెళ్లి స్క్రాప్ యార్డ్ లో పడతాడనమాట. అలా కిందకి పడేయగానే లాకి చాలా కోపం వస్తుంది. వీడిని మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను అని అనుకుంటాడు. అలాగే కొన్ని వారాలు గడిచిపోతాయి. ఈ గ్యాప్ లో లా కొరోజాన్ని చంపడానికి చాలా సార్లు ట్రై చేసి ఉంటాడు. ఒకరోజు డొంకెహొట్టే ఫ్యామిలీ వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ డిన్నర్ లో ట్రబుల్ లాని అడుగుతాడు, ఆల్రెడీ కొరోజన్ నేను బాగానే టార్చర్ చేస్తున్నట్టున్నాడు కదా, నీకు పారిపోవాలని లేదా అని అంటే దానికి లా నాకు కొరోజన్ అంటే భయం లేదు, నేను ఎంతకంటే దారుణమైన టార్చర్ని చూశాను, కొరోజాన్ని చంపేదాకా నేను ఆగను అని అంటాడు. ఆ తర్వాత ఒక్కోటి మాట్లాడతాడు లావోజీ లాతో, ఇది కరెక్ట్ పద్ధతి కాదులా, మన పైరెట్ ఫ్యామిలీలో ఆఫీసర్స్ గా ఒకరినొకరు గౌరవించుకోవాలి, అప్పుడే మన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటుంది అని అంటాడు. ఇంతలోనే డోఫ్లమింగో, నువ్వేమైనా చేయబ్బాయ్, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కొరోజాన్ నా తమ్ముడు, వాడి గనక ఏమన్నా జరిగితే నువ్వు నా చేతుల్లోనే చేస్తావని అంటాడు. ఇంతలోనే టేబుల్ దగ్గర కూర్చొనున్న మెక్వైస్ లా స్కిన్ ని గమనించి తన స్కిన్ చాలా పేల్ గా ఉండడం చూసి, నీకు వైట్ లైట్ డిసీజ్ వచ్చింది కదా, మమ్మల్ని ముట్టుకోవద్దు, దూరంగా వెళ్ళు అని అంటే బఫల్లో భయపడి దూరం వెళ్ళిపోతాడు. అది విని డోఫ్లమింగో టేబుల్ మీద గట్టిగా కొట్టే, ఇలాంటి పిచ్చి పిచ్చి రూమర్స్ చెప్పకండి, మీరు ఆల్రెడీ పాపం బఫ్లోని భయపెట్టారు, అది పర్సన్ అంటే ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవ్వదు అని చెప్పి లాని అడుగుతాడు ఫ్లవన్స్ లో ఇంకా ఎవరైనా మిగిలారా అని. దానికి లా, నేను తప్పించుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను, సర్వైవర్స్ ఉన్నారో లేదో నాకు తెలీదు అని అంటాడు. ఇంతకీ నువ్వెలా తప్పించుకున్నావని అడిగితే దానికి లా, నా చుట్టూ చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి, ఆ డెడ్ బాడీస్ ని నా మీద వేసుకున్నాను, వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నాను అని చెప్తాడు. అది విని డోఫ్లమింగో, నీకెవరిపైన నా కక్ష ఉందా అని అడుగుతాడు. దానికి లా, నేను గ్రెడ్జ్ అనే పదాన్ని నమ్మను అండ్ నాకు చనిపోవాలంటే కూడా భయం లేదు, అండ్ నువ్వే పెద్ద తోపని ఫీల్ అవ్వదు కొరోజాన్, నేను ఖచ్చితంగా నీ మీద ఒకరోజు రివెంజ్ తీర్చుకుంటాను అని అంటాడు. లా అందరి ముందర అలా అనేసరికి బేబీ లాని కొడుతుంది. నీకు డోఫ్లమింగో చెప్పేది అర్థం కావట్లేదా, కొరోజాన్కి ఏమైనా జరిగితే వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు, నీకు నచ్చిందంతా మాట్లాడితే వాళ్ళని నేను ఖచ్చితంగా పనిష్ చేస్తారు, చిన్నపిల్లాడని వదలరు అని చెప్పి అంటే లా బేబీని కోపంగా చూస్తాడు. తను భయపడి దూరం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బేబీ 5 గ్లాడియస్ దగ్గరికి వెళ్ళి ఒక డౌట్ అడుగుతుంది, ఇంతకీ ఆ కింగ్డమ్ ఆఫ్ ఫ్లావెన్స్ లో ఏం జరిగింది అని. అప్పుడు గ్లాడియస్ చెప్తాడు, ఫ్లావెన్స్ ఒక వెల్తీ కంట్రీగా ఉండేది, అక్కడున్న ల్యాండ్ అండ్ ప్లాంట్స్ చాలా వైట్ గా ఉండేవి, ఏదో ఫెయిరీ టైల్ లో ఉన్నట్టు అదొక స్నో కింగ్డమ్ లా కనిపించేది. అంతా బాగానే ఉన్న టైంలో ఆ కంట్రీ బెడ్ రాక్ కింద వైట్ లెడ్ అనే పదార్థాన్ని కనుక్కున్నారు. దానివల్లే ఆ కంట్రీకి ఆ అందం అని చెప్పి అందరికీ అర్థమైంది. సో ఆ లెడ్ తో ఫ్యాషన్ ఇండస్ట్రీని,
ఫర్నిచర్, స్వీట్నెస్, కాస్మెటిక్స్, చివరికి వెపన్స్ లో కూడా యూజ్ చేశారు. ఈ వైట్ లైట్ తో తయారు చేసిన ప్రొడక్ట్స్ ప్రపంచమంతా ఫేమస్ అయ్యాయి అండ్ వరల్డ్ గవర్నమెంట్ కూడా దీని మీద కన్నుపడింది. ఫ్లావెన్స్ ఇండస్ట్రీస్ కి ఒక బూమింగ్ సెంటర్ గా మారింది. దోచుకోవడానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఆ వైట్ లైట్ నుండే సంపాదించేవాళ్ళు. ఫ్లావెన్స్ ప్రపంచం మొత్తానికి ఒక గ్లామర్ సింబల్ గా మారింది అని అంటే బేబీఫై ఇదంతా విని నాకు ఆ ప్లేస్ చూడాలని ఉంది అని అంటుంది. దానికి గ్లాడియస్. ఇప్పుడు దాని నామరూపాలే మారిపోయాయి. అదంత అందంగా ఉండదు. కరెక్ట్ గా 100 సంవత్సరాల క్రితం వైట్ లైట్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వరల్డ్ గవర్నమెంట్ అక్కడ ఒక నిజాన్ని కనుక్కునింది. ఆ వైట్ లైట్ అనేది ఒక టాక్సిక్ పాయిజన్. ఆ వైట్ లైట్ ని గ్రౌండ్ లోపలే వదిలేస్తే దానివల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు. ఒకవేళ గనక అది హ్యూమన్ బాడీకి టచ్ అయితే మెల్లగా హ్యూమన్ బాడీ మొత్తాన్ని తినేస్తుంది. వైట్ లైట్ గురించి అసలు నిజం జనాలకి తెలిస్తే దాని వాడకం మానేస్తారని వరల్డ్ గవర్నమెంట్ ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు. ఫ్లావెన్స్ లో ఉండే జనాలు ఆ వైట్ లైట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ పనిచేస్తున్న మనుషుల్లో వైట్ లైట్ పర్సెంటేజ్ బాగా పెరిగిపోయింది. అలా పెరిగి కొన్ని సంవత్సరాలకి ఆ మనుషులు బ్రతికే టైం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు 70 years బ్రతికితే ఆ తర్వాత వాళ్ళు 50, ఆ తర్వాత వాళ్ళ 30, కొన్ని రోజులకి టీనేజ్ లోనే చనిపోవడం లాంటివి జరిగాయి. అండ్ లాస్ట్ జనరేషన్ కి వచ్చేసరికి వాళ్ళు పిల్లలుగానే చనిపోయేవాళ్ళు. వైట్ లైట్ గురించి అసలు నిజాన్ని ఈ ప్రపంచం తెలుసుకునే లోపలే చాలా లేట్ అయిపోయింది. లైఫ్ స్పాన్స్ దారుణంగా తగ్గిపోవడంతో ఆ లెడ్ ఎఫెక్ట్స్ కూడా అందరూ ఫీల్ అయ్యేవాళ్ళు. స్కిన్ అండ్ హెయిర్ కలర్ పేల్ గా మారిపోయేది. బాడీస్ వీక్ గా మారిపోయి నొప్పులతోనే చనిపోయేవాళ్ళు. అక్కడ డెత్ కౌంట్ ఎంత పెరిగిపోయిందంటే డాక్టర్స్ కూడా ఏం చేయలేకపోయారు అని చెప్తే అదంతా విని బేబీఫై బాధపడి అయితే ఆ కంట్రీలో ఉండే ప్రతి ఒక్కరు చనిపోయారా అని అడిగితే దానికి సీనియర్ పింక్ అక్కడే రియల్ ట్రాజెడీ స్టార్ట్ అయింది. ఫ్లావెన్స్ లో ఉండే వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత పక్కనున్న కంట్రీస్ అన్ని వాటి బార్డర్స్ మూసేశాయి. సో వైట్ టర్న్ మాత్రం కంప్లీట్ గా ఐసోలేట్ అయిపోయింది. వరల్డ్ గవర్నమెంట్ హెల్ప్ తో ఫ్లావెన్స్ లో ఉండే రాయల్స్ మాత్రం తప్పించుకున్నారు. జనాలు మాత్రం అక్కడే మిగిలిపోయారు. ఆ బార్డర్స్ నుండి బయటకు వెళ్ళడానికి ఎవరు ట్రై చేసినా మెడికల్ క్యాంప్ నుండి తప్పించుకుంటున్నారు అనే రీజన్ తో బార్డర్స్ లో వాళ్ళని కాల్చి చంపేసేవాళ్ళు. అలా అని చెప్పి ఫ్లావెన్స్ వాళ్ళు సైలెంట్ గా కూర్చోలేదు. వాళ్ళ దగ్గర చాలా లెడ్ ఉంది. సో వాళ్ళు బుల్లెట్స్ తయారు చేసుకున్నారు. ఒక చిన్న వార్ స్టార్ట్ అయింది. ఫ్లావెన్స్ వాళ్ళు తిరగబడుతున్నారు అనే రీజన్ చెప్పి వరల్డ్ గవర్నమెంట్ దారుణంగా తన ఆర్మీని పంపించి అందరినీ చంపించింది. ఆ తర్వాత నువ్వే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని సీనియర్ పింక్ బేబీఫై తో చెప్తాడు. ఇదే టైంలో లా ఒక స్క్రాప్ యార్డ్ లో కూర్చొని తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లాకి ఒక చెల్లి ఉండేది అండ్ తన పేరెంట్స్ ఇద్దరు డాక్టర్సే. వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళ నాన్న కుదిరినంత మందిని సేవ్ చేయడానికి ట్రై చేసేవాడు. వాళ్ళ నాన్న వరల్డ్ గవర్నమెంట్ కి కాంటాక్ట్ అయ్యి ఈ ప్లేస్ లో డాక్టర్స్ అవసరం, బాడీలో ఉంటే వైట్ లైట్ ని బయటికి తీయడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది అండ్ ఇది కంటేజియస్ కాదని వరల్డ్ గవర్నమెంట్ ఎందుకు బయటికి చెప్పట్లేదో అర్థం కావట్లేదని వాళ్ళతో గొడవ పడతాడు. ఎలాగైతే అక్కడ ఉండే జనాలకి వైట్ లైట్ ఇన్ఫెక్షన్ వచ్చిందో సేమ్ అలాగే లా చెల్లికి కూడా అయి ఉంటుంది. వాళ్ళ నాన్న తనని కాపాడుతాడు అని చెప్పి లా ధైర్యంగా ఉన్న టైం అది. అదే రోజు వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్లోకి జ్వరపడి మరి వాళ్ళ నాన్న వాళ్ళని, తన స్కూల్ ఫ్రెండ్స్ ని అండ్ ఎవరికి హాని తలపెట్టని ఒక నన్ని కూడా చంపేసి ఉంటారు. అదంతా చూసిన తర్వాత లాకి మనుషుల మీద, బ్రతుకు మీద విరక్తి వచ్చి ఉంటుంది. లా చూస్తూ ఉండగానే ఫ్లావెన్స్ కంట్రీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. సో బ్యాక్ టు ద ప్రెజెంట్. ఒక 10 ఏళ్ల పిల్లాడు లైఫ్ లో ఇన్ని దారుణాలు చూస్తే వాడి మనసు ఖచ్చితంగా విరిగిపోతుంది అండ్ వాడికి మంచికి చెడ్డకి తేడా తెలియదు. లా కరోజన్ మీద పగ పెంచుకొని ఒకరోజు తనకి కరోజన్ ని చంపడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో ఒక కత్తి తీసుకొని స్క్రాప్ యార్డ్ లో కూర్చొని ఉన్న కరోజన్ ని వెనక నుండి పొడుస్తాడు అండ్ ఆ కత్తి ఎగ్జాక్ట్ గా కరోజన్ చెస్ట్ లో దిగుతుంది. లా కరోజన్ ని పొడవడం దూరం నుండి బఫెలో చూసేసి ఉంటాడు. సో ఫాస్ట్ గా వెళ్లి డోఫ్లెమింగోకి చెప్పాలి అని తన వైపే పరిగెడతాడనమాట. కానీ డోఫ్లెమింగో తన రూమ్ లో కూర్చొని ఫ్లావెన్స్ గురించి చదువుతూ అలాగా పడుకొని ఉంటాడు. తనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పెద్దవాడిని అండ్ 2 పిల్లల్ని కిటికీలకి వేలాడదీసుంటారు అండ్ కింద మంట పెట్టుంటారు. చుట్టూ ఉన్న జనాలు మాట్లాడుతూ ఇదొక పాత సెలెస్టియల్ డ్రాగన్ ఫ్యామిలీ, వీళ్ళని మనం చంపేసిన మరీన్స్ మనల్ని ఏమనరు, వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇలాంటి ఛాన్స్ వస్తుందని అనుకోలేదు, వీళ్ళ బాడీలో ఉన్న బోన్స్ అన్నిటిని ముక్కలుగా సుత్తితో కొడదాం, వీళ్ళ బాడీస్ మీద కనీసం 1000 ఆరోస్ అయినా దింపుదాం, వీళ్ళని చంపకూడదు, దారుణంగా సఫర్ అయి చావాలి అని ఒకరంటే నా కొడుకు జస్ట్ 5 ఏళ్లు మాత్రమే, వాళ్ళ దారికి అడ్డం వచ్చారని చెప్పి చిన్న పిల్లాడని కూడా చూడకుండా నా కొడుకుని 16 సార్లు పిస్టల్తో కాల్చారు అని ఒకరంటారు. ఇంకొక ముసలామె వాళ్ళు నా కూతుర్ని తీసుకెళ్లిపోయారు, తనని స్లేవ్ గా మార్చుకున్నారు, తను చాలా దారుణమైన స్థితిలో వెనక్కి వచ్చింది, కానీ వచ్చిన 3 రోజులకే ఎవరితో ఏం చెప్పుకోలేక చచ్చిపోయింది అని అంటుంది. ఇంకొక ముసలాయన నేను కూడా అక్కడ ఒక స్లేవ్ గా ఉండేవాడిని, వాళ్ళ ఆటల కోసం నా కళ్ళు పొడి చేశారు అని అంటాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అక్కడున్న జనాలందరికీ సెలెస్టియల్ డ్రాగన్స్ మీద ఎంత కోపం ఉందో అవన్నీ వీళ్ళ ముగ్గురు మీద చూపిస్తుంటారు. ఇంతలోనే అక్కడున్న వాళ్ళలో ఒకడు మీరు మా హ్యూమన్స్ ని పురుగుల్లాగా చూశారు, మీరేదో పై నుండి దిగి వచ్చినట్టు, మీకు పెయిన్, సాడ్నెస్, సఫరింగ్ అంటే తెలియదు కదా, తెలిసేలా చేస్తామని చెప్పి ఒక ఆరోని అక్కడున్న చిన్నపిల్లాడి మీద లాంచ్ చేస్తే దెబ్బకి డోఫ్లెమింగో నిద్రలేస్తాడు. ఇదంతా డోఫ్లెమింగో పాస్ట్ అన్నమాట. సో నిద్ర లేవగానే వెళ్లి కొంచెం వైన్ తాగుతాడు. డోఫ్లెమింగో లైఫ్ లో ఏం జరుగుతుందంటే 33 years బ్యాక్ డోఫ్లెమింగో వాళ్ళ నాన్న సెయింట్ హోమింగ్
తన సెలెస్టియల్ డ్రాగన్ ని లైఫ్ వదిలేసి ఒక నార్మల్ హ్యూమన్ లా బతకాలనుకుంటాడు. ఎందుకంటే మిగతా సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ వాళ్ళు దేవుళ్ళు అని ఫీల్ అవుతున్నా హోమింగ్ మాత్రం తను ఒక నార్మల్ మనిషిలా ఫీల్ అయ్యేవాడు. అండ్ ఇదే విషయం మిగతా సెలెస్టియల్ డ్రాగన్స్ కి చెప్తే మమ్మల్ని హ్యూమన్స్ అంటావా అని చెప్పి తన మీద కోపం పెంచుకుంటారో. ఆ తర్వాత తను అడిగినట్టుగానే వరల్డ్ గవర్నమెంట్ కి సొంతం కానీ ఒక ఐలాండ్ లో దూరంగా తీసుకెళ్లి వాళ్ళని వదిలేస్తారో. అక్కడ తన కోసం ఒక పెద్ద ఇల్లు, కావాల్సినంత డబ్బు ఇచ్చేసి సెలెస్టియల్ డ్రాగన్ ఐడి చిప్స్ ని వాళ్ళ దగ్గర నుండి లాగేసుకుంటారు. పాపం హోమింగ్ అక్కడ నుండి ప్రశాంతంగా బ్రతకచ్చు అని అనుకుంటాడు. కానీ డోఫ్లెమింగో చిన్నప్పటి నుంచి మారిజోస్ లో పెరిగాడు కాబట్టి తనకు అక్కడ లైఫ్ బాగా అలవాటైపోయి ఉంటుంది. తను వాళ్ళ నాన్న అడుగుతాడు, ఇక్కడ స్లేవ్స్ ఎక్కడ దొరుకుతారు నాన్న, వెళ్ళి కొనకచ్చుకుందాం రా అని. హోమింగ్ డోఫ్లెమింగోకి బయట ప్రపంచం గురించి నేర్పించడానికి ట్రై చేస్తాడు. మిగతా వాళ్ళతో ఎలా కలిసి బ్రతకాలో వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి నేర్పించాలనుకుంటాడు. డోఫ్లెమింగో చిన్నవాడై ఉండడం వల్ల అండ్ తనకి సెలెస్టియల్ డ్రాగన్ అంటే ఏంటో బాగా తెలుసు కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న ఊరికి తీసుకెళ్తే అక్కడున్న జనాల మీద అరుస్తాడు, మీకు ఎంత ధైర్యం రా, నేను నడిచిన నేల మీద నడుస్తారా, నాకే అడ్డం వస్తారా, ఎవరైనా పిస్టల్ ఇవ్వండి, వీళ్ళని కాల్చి పడేస్తా అని వాళ్ళతో మాట్లాడతాడు. డోఫ్లెమింగో అలా విలేజ్ సెంటర్ లో గట్టిగా అరవడం వల్ల వీళ్ళు సెలెస్టియల్ డ్రాగన్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చుట్టూ ఉన్న జనాలకి అర్థమైపోతుంది. సో అందరూ ఒక రాత్రి వచ్చి వాళ్ళున్న ప్యాలెస్ మొత్తాన్ని కాల్చి పారేస్తారు. హోమింగ్, తన వైఫ్, డోఫ్లెమింగో అండ్ తన తమ్ముడు ఆ మంటల్లో చిక్కుకోకుండా ప్రస్తుతానికైతే దూరంగా ఒక స్క్రాప్ యార్డ్ లో పాడుబడిన ఇంట్లో తలదాచుకుంటారు. హోమింగ్ తన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుంటాడు అని అర్థమైన తర్వాత తను మారిజోస్ లో సెలెస్టియల్ డ్రాగన్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. మాకు ఇక్కడ సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంటుందని తెలీదు, నేను తప్పు చేశాను, నేను మాట్లాడిన వాటికి నేను శిక్ష అనుభవిస్తాను, నా పిల్లల్ని భార్యను మాత్రం ఇక్కడ నుండి తీసుకెళ్లిపోండి అని చెప్పి సెలెస్టియల్ డ్రాగన్స్ ని అడుక్కుంటాడు. కానీ ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీ స్టేటస్ మీకు ఎప్పుడు తిరిగి రాదు అని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇంతలోనే డోఫ్లెమింగో వాళ్ళు అక్కడున్న థగ్స్ కి దొరుకుతారు. వాళ్ళు వీళ్ళని దారుణంగా కొడతారనమాట, చిన్నపిల్లలను కూడా చూడకుండా. డోఫ్లెమింగో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం పెయిన్ ని ఫీల్ అయి ఉంటాడు, ఆకలిని ఫీల్ అయి ఉంటాడు. ఆకలి తట్టుకోలేక చెత్తని తిని బ్రతుకుతూ ఉంటాడు. అలాగే కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ హెల్త్ కంప్లీట్ గా పాడవుతుంది అండ్ అలాగే బెడ్ మీద చనిపోతుంది. కొన్ని రోజులకి హోమింగ్, డోఫ్లెమింగో అండ్ తన తమ్ముడు కొరోజన్ ముగ్గురు అక్కడ ఉన్న జనాలకి దొరికిపోతారు. కట్ చేస్తే బ్యాక్ టు ద ప్రెసెంట్. కొరోజన్ ని పొడిచిన తర్వాత మెక్వైస్ వాళ్ళు లాని పట్టుకొచ్చుంటారు. లా పోర్ట్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు తీసుకోరాగానే లోపల కొరోజన్ ని చూస్తాడు. వీని నేను చంపలేదా, పూర్తిగా చంపకుండా వదిలేశాను అని బాధపడతాడు. అండ్ తనని అక్కడికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా కొరోజన్ తనని అటాక్ చేసిన విషయం డోఫ్లెమింగోకి చెప్పేసి ఉంటాడు అని లా అనుకుంటాడు. ఇంకా తన ప్రాణాలు పోతాయని చెప్పి లా డిసైడ్ కూడా అయిపోతాడు. కానీ డోఫ్లెమింగో లాతో, నేను నిన్ను ఇక్కడికి పిలవడానికి ఒక రీజన్ ఉంది, నిన్ను డాంకిహోటే ఫ్యామిలీలో ఒక అఫిషియల్ మెంబర్ గా అనౌన్స్ చేస్తున్నాను. నీ కళ్ళల్లో ఉన్న కోపం నాకు బాగా నచ్చింది, నీలో పొటెన్షియల్ ఉంది, ఫ్యూచర్ లో మాకు బాగా పనికొస్తామని అంటే లాకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. తను అటాక్ చేసిన విషయం కొరోజన్ డోఫ్లెమింగోకి చెప్పలేదు అని. ఫ్యామిలీలో జాయిన్ అవ్వు అని అడగగానే దానికి ఆన్సర్ గా లా, మీరు నాలో ఏం పొటెన్షియల్ చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, మీరు ఫ్యూచర్ లో ఏం ఊహించుకున్నా ఎటువంటి యూజ్ లేదు, ఎందుకంటే నేను 3 years లో చనిపోబోతున్నాను అని అంటే దానికి డోఫ్లెమింగో, అది నీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్లాక్ మార్కెట్ లో చాలా రకాల వస్తువులు ఉన్నాయి, అక్కడ డెవిల్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అందులో కొన్ని డెవిల్ ఫ్రూట్స్ సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఇస్తాయి, ఏమో చెప్పలేం, వాటిల్లో ఒకటి నీ ప్రాణాలని కాపాడుతుందేమో అని అంటాడు. డెవిల్ ఫ్రూట్ స్కిల్ లాంటి పవర్స్ ఉన్నాయని తెలుసుకొని లా షాక్ అవుతాడు. డోఫ్లెమింగో లాతో, నీ లక్ బాగుంటే నువ్వు చనిపోయే లోపు మేము తెచ్చే డెవిల్ ఫ్రూట్స్ లో ఒకటి ఖచ్చితంగా నీ ప్రాణాలని కాపాడుతుంది. సో ఆ డెవిల్ ఫ్రూట్ కోసం నేను ఇప్పటి నుండే రెడీ చేయాలి. 10 years తర్వాత నువ్వే నా రైట్ హ్యాండ్ మ్యాన్ గా ఉండబోతున్నావు, సో జాగ్రత్తగా ట్రైన్ అవ్వు అని చెప్తాడు. ఆ మీటింగ్ తర్వాత కొరోజన్ తన రూమ్ లో బట్టలు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే డోఫ్లెమింగో తన బాడీని వెనక నుండి చూస్తాడు. నీకు ఆ కట్టె ఎలా వచ్చింది అని అడిగితే దానికి కొరోజన్ ఎనిమిదితో ఫైట్ చేసినప్పుడు వచ్చింది అని ఒక పేపర్ మీద రాసి చూపిస్తాడు. అది చూసి డోఫ్లెమింగో, అవునా సరే అయితే నెక్స్ట్ టైం కేర్ఫుల్ గా ఉండు అని చెప్తాడు. ఇదంతా చూసిన లాక్ అర్థమవుతుంది కొరోజన్ తనని కాపాడాడని. లా జాయిన్ అయిన తర్వాత డోఫ్లెమింగో వాళ్ళు నార్త్ బ్లూ నుండి రివర్స్ మౌంటైన్ ఎక్కి గ్రాండ్ లైన్ లో ఎంటర్ అవ్వాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డీలింగ్స్ అన్ని అక్కడ నుండి ఎక్కువగా చేయొచ్చని. గ్రాండ్ లైన్ లో ఎంటర్ అయిన తర్వాత లూఫీ వాళ్ళలాగే డాంకిహోటే పైరేట్స్ కూడా ఐలాండ్ మారుతూ అక్కడ అడ్వెంచర్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదే టైంలో లా డోఫ్లెమింగో దగ్గర నుంచి నాలెడ్జ్ ని, గ్లాడియస్ దగ్గర షూటింగ్ టెక్నిక్స్ ని, లావోజీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ ని అండ్ డైమండే దగ్గర స్వాట్ స్కిల్స్ ని నేర్చుకుని ఉంటాడు. సో అలాగే 2 years గడిచిపోతాయి. లా, బేబీ ఫై అండ్ బఫలో మంచి ఫ్రెండ్స్ గా మారుతారు. ఒకరోజు డిస్కషన్ లో బేబీ ఫై అండ్ బఫలో వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ చెప్తారు, వాళ్ళ కోడ్ నేమ్స్ కాకుండా. లాని తన పేరు అడిగితే లా చెప్పడనమాట. అందుకు బఫలో కోపం వచ్చి, నీకు అసలు మాతో ఫన్నీగా ఉండేది రావట్లేదు, మాతో సరదాగా ఉండొచ్చు కదా అని అంటే దానికి లా, నాకు మిగిలింది ఇంకొక సంవత్సరం మాత్రమే, నేనెందుకు మీతో సరదాగా ఉండాలి అని అంటే దానికి బఫలో కోపం వచ్చి, నువ్వు కనుక నీ ఒరిజినల్ నేమ్ చెప్పలేదంటే 2 years బ్యాక్ నువ్వు కొరోజాన్ని పొడిచావనే విషయం నేను డోఫ్లెమింగోతో చెప్పేస్తాను అని అంటాడు. వీడెక్కడ నిజంగా చెప్తాడో అనే భయంతో లా తన ఒరిజినల్ నేమ్ చెప్తాడు, ట్రఫాల్గర్ డి వాటర్ లా. నా పేరు మీ పేరు కంటే పెద్ద డిఫరెంట్ గా ఉండదు,
అండ్ నాకు మీలాగా కోడ్ నేమ్ కూడా లేదు. డి అనేది ఒక ఇనిషియల్ అండ్ వాటర్ అనేది కొన్ని జనరేషన్స్ గా మా ఫ్యామిలీలో ఉంది. అండ్ నేను దాని గురించి బయట చెప్పకూడదు అని అంటే బేబీ ఫై ఫీల్ అవుతుంది, మాకెందుకు నీ సీక్రెట్స్ చెప్పట్లేదు అని. ఇంతలోనే అక్కడికి కొరోజాన్ వచ్చి లాని దూరంగా తీసుకెళ్లిపోతాడు. లాకి అర్థం కాదు, నాతో గొడవ పడ్డానికి తీసుకెళ్తున్నావా అని అడిగితే దానికి కొరోజాన్, నీ పేర్లో నువ్వు చెప్పినట్టుగానే నిజంగానే డి ఉందా? ఒకవేళ డి అనే ఇనిషియల్ నీకుంటే నువ్వు డోఫ్లెమింగో నుండి దూరంగా పారిపోవాలి అని అంటాడు. కొరోజాన్ మాట్లాడడం చూసి లాకి మైండ్ పనిచేయదు. నువ్వెలాగా మాట్లాడగలుగుతున్నావు అని అడిగితే నేను చిన్నప్పటి నుండి మాట్లాడగలను అని కొరోజాన్ అంటాడు. దానికి లా, అయితే నువ్వు డోఫ్లెమింగోని మోసం చేస్తున్నావా అని అడిగితే కొరోజాన్, నేను ఎప్పుడూ ఎవరికి మాట్లాడలేను అని చెప్పలేదు, నేను జస్ట్ సైలెంట్ గా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే అనుకున్నారు అని అంటాడు. దానికిలా, అయినా కూడా అది అబద్ధమే అవుతుంది అని అంటే ఆ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న జనాలందరూ వాళ్ళనే చూస్తారు. వీడిలా వినట్లేదు అని చెప్పి కొరోజాన్ సైలెన్స్ అనే పవర్ ని వాడతాడు. దెబ్బకి బయట నుంచి చూస్తున్న సౌండ్స్ అన్ని లాకి వినిపించకుండా ఆగిపోతాయి. కొరోజాన్ లాతో, టెన్షన్ పడకు, నేను ఒక సౌండ్ ప్రూఫ్ వాల్ ని క్రియేట్ చేశాను, బయట నుండి ఎలాగైతే సౌండ్స్ నీకు వినపడట్లేదో అలాగే మనం మాట్లాడుకునేది కూడా బయటకి ఎవరికి వినపడదు. నేను ఒక సైలెంట్ మ్యాన్ ని, కామ్ ఫ్రూట్ ని తిన్నాను అని చెప్తాడు. అది విని లా మళ్ళీ షాక్ అవుతాడు. ఎందుకంటే కొరోజాన్ కి డెవిల్ ఫుడ్ పవర్స్ లేవని ఇన్ని రోజులు లా అండ్ మిగతా వాళ్ళందరూ అనుకుని ఉంటారు. లా కోపంగా కొరోజాన్తో, నువ్వు ఇన్ని రోజులు నీ గురించి నీ పార్ట్నర్స్ దగ్గర ఎలా దాచగలిగావు, నిజమెందుకు చెప్పలేదు అని అడిగితే దానికి కొరోజాన్, వాళ్ళు నా పార్ట్నర్స్ కాదు, నా లైఫ్ కున్న ఒక్క పర్పస్ మా అన్న డోఫ్లెమింగోని ఆపడం మాత్రమే. నాకు ఇప్పటికీ అర్థం కాదు, మా అమ్మా నాన్న లాంటి మంచి వాళ్ళకి అలాంటి రాక్షసుడు ఎలా పుట్టాడో. మమ్మల్ని ఆ ఊర్లో ఉన్న జనాలు కిటికీకి వేలాడదీసి టార్చర్ చేస్తున్నప్పుడు మా అన్న మనుషుల మీద ఎంత కోపం పెంచుకున్నాడో నాకు అర్థమైంది. తనకున్న హేటెడ్ కి ఖచ్చితంగా ప్రపంచం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. తను ఎంత క్రూరంగా ప్రవర్తించగలుగుతాడో తన దగ్గరున్న ఆఫీసర్స్ కి, నాకు, వెర్గోకి, పాత కొరోజాన్ కి మాత్రమే తెలుసు అని అంటే లా అప్పుడే వెర్గో అనే పేరును వినుంటాడు. ఇంతకీ వెర్గో ఎవరు అని అడిగితే దానికి కొరోజాన్, వెర్గో ఒక పవర్ఫుల్ ఆఫీసర్, తన ఫ్యామిలీ నుండి బయట వచ్చి టాప్ సీక్రెట్ మిషన్ లో ఉన్నాడు. అండ్ తను బయట ఏం చేస్తున్నాడో ఎవరికి తెలీదు. తన గురించి మర్చిపో, నేను చెప్పేది బాగా విను, నువ్వు కూడా మా అన్నలాగా ఒక మోన్స్టర్ లా మారాలని నేను అనుకోవట్లేదు, ఎంత ఫాస్ట్ గా అయితే ఎంత ఫాస్ట్ గా మా అన్న దగ్గర నుంచి పారిపో అని చెప్పి అడుగుతాడు. దానికి లా, నేనెందుకు వెళ్ళిపోవాలి, నాకు వెళ్ళాలని లేదు, నేను కూడా ఒక మోన్స్టర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే దానికి కొరోజాన్, నీ పేరులో డి అనే లెటర్ ఉంది, ఆ డి అనే ఇనిషియల్ ప్రపంచంలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. మేము మారిజోవస్ లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని భయపెట్టడానికి నిన్ను డి అనే పేరుతో ఉండేవాడు వచ్చి తీసుకెళ్తాడు అని భయపెట్టేవాళ్ళు. డి అనే పేరుతో ప్రపంచంలో ఎవరున్నా వాళ్ళ గురించి మారిజోవ మొత్తం డిస్కషన్లు జరిగేవి. ఎప్పుడు డి విల్ ఆల్వేస్ కాజ్ అనదర్ స్టామ్ అని చెప్పి అనేవాళ్ళు అని చెప్తాడు. అది విని లాక్ కోపం వస్తుంది. నా పేరులో డి ఉంటే నేను ఇప్పుడు మోన్స్టర్ నా అని అంటే దానికి కొరోజాన్, ఈ డి అనే దాని గురించి నిజం ఎవరికి తెలీదు, కానీ ఈ పేరు మాత్రం హిస్టరీలో అలా చీకట్లో ఉండిపోయింది. ఒక ఏరియాలో డి అనే పేరుతో ఉండే వాళ్ళందరినీ ఎనిమీస్ ఆఫ్ గాడ్స్ అని పిలిచేవాళ్ళు. సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళని దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి అగెన్స్ట్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్ళే అయి ఉంటారు. మేబీ వాళ్ళు ఈ ప్రపంచాన్ని డెస్ట్రాయ్ కూడా చేయాలని ట్రై చేస్తుండొచ్చు, కానీ మా అన్న లాగైతే కాదు. మా అన్న వేరే రకంగా డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా డి అనే విల్లు ఉన్న వాళ్ళందరూ గాడ్స్ కి అగెన్స్ట్ గా ఉంటారు అని అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి లా కోపంగా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, నేను మీ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి వచ్చిందే కుదిరినంత మందిని చంపడానికి, అండ్ నేను నీ కోసం వర్క్ చేయట్లేదు, నేను డోఫ్లెమింగో కోసం వర్క్ చేస్తున్నాను. ఎలాగో ఒక సంవత్సరం లోపల నేను చనిపోబోతున్నాను, ఇప్పుడు నేను ఎందుకు పారిపోవాలి? అండ్ నువ్వు మాట్లాడిందంతా నేను డోఫ్లెమింగోతో చెప్తాను, నీ పవర్స్ గురించి, నీ మాటల గురించి ప్రతి ఒక్కటి. ఖచ్చితంగా డోఫ్లెమింగో నిన్ను చంపేస్తాడు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తుంటే కొరోజాన్ లాని ఆపుదాం అనుకుంటాడు, గాని లా తప్పించుకుంటాడు. తప్పించుకొని కొరోజాన్ ని పడేసి బేబీ ఫై అండ్ బఫెలోతో కలిసి వెళ్ళిపోతాడు. కొరోజాన్ ఫిక్స్ అయిపోతాడు, లా వెళ్ళి చెప్పేసి ఉంటాడు, సో ఖచ్చితంగా డోఫ్లెమింగో తనని చంపేస్తాడని. కానీ తన షిప్ దగ్గరికి వెళ్లేసరికి డోఫ్లెమింగో కొరోజాన్ ని, మనల్ని వెతుక్కుంటూ హెచ్క్యూ నుండి సురు వస్తున్నాడు, వాళ్ళు మనల్ని పసిగట్టేశారు, ఫాస్ట్ గా రా ఇక్కడి నుండి వెళ్ళిపోదామని అడుగుతాడు. అది చూసి కొరోజాన్ కి అర్థమవుతుంది లా డోఫ్లెమింగో వాళ్ళకి ఏమీ చెప్పలేదని. తను స్టెప్స్ ఎక్కుదామని చెప్పి స్టెప్స్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ లా ఉంటాడు. లా కొరోజాన్తో, నేను చెప్దామని అక్కడ దాకా వెళ్ళాను, కానీ నేను నిన్ను అటాక్ చేసిన తర్వాత నా గురించి నువ్వు డోఫ్లెమింగోతో చెప్పలేదు కాబట్టి నేను కూడా ఈ మ్యాటర్ చెప్పను, సో మన ఇద్దరికి చెల్లి అయిపోయింది అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి వీళ్ళు సముద్రంలో వెళ్తూ ఉంటే మరీన్స్ వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారు లా అండ్ కొరోజాన్ ఎక్కడికి వెళ్లారు అని. డోఫ్లెమింగో అడిగిన తర్వాత కొరోజాన్ వాళ్ళు షిప్ ఎక్కుంటారు. ఏం జరిగింది అని డోఫ్లెమింగో ఆలోచిస్తూ ఉంటే సీనియర్ పింక్ తన దగ్గరకు ఒక నోట్ తీసుకొని వస్తాడు. ఆ నోట్ లో లా డిసీజ్ ని క్యూర్ చేయడానికి నేను తనని తీసుకెళ్తున్నాను అని రాసి ఉంటుంది. కట్ చేస్తే ఇంకో పక్క ఒక చిన్న బోట్ లో కొరోజాన్ లాని తీసుకెళ్తుంటాడు. లా ఏమో గట్టిగా అరుస్తుంటాడు, ఇది లిటరలీ కిడ్నాపే, ఎందుకు కిడ్నాప్ చేస్తున్నావు? ఆ ట్రాన్స్పాండర్ స్నేల్ లో అప్పటి నుంచి డోఫ్లెమింగో కాల్ చేస్తున్నాడు, తనతో మాట్లాడు, నన్ను రెస్క్యూ చేస్తాడు,
ఇంతకీ నువ్వు నాతో ఏం చేయాలనుకుంటున్నావు అని అరిస్తే దానికి కొరోజన్ నీ డిసీజ్ ని క్యూర్ చేయబోతున్నామని అంటాడు. దానికి లా అది అవ్వదు అని అంటే కొరోజన్ ట్రాన్స్పోర్టర్స్ ని వెళ్ళి తీస్తాడు. అది చూసి లా డోఫ్లమింగోకి కాల్ చేస్తున్నాడేమో అని అనుకుంటాడు. కానీ కొరోజన్ మరీన్ హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేసి ఉంటాడు. అండ్ తను కాల్ చేసింది మరీన్ హెచ్క్యూ అడ్మిరల్ సెన్గోకుకి. కొరోజన్ కాల్ చేసి నాకు కొన్ని రోజులు లీవ్ కావాలి అని అడిగితే ఏమైనా ప్రాబ్లమ్ అని సెంగోకు అడుగుతాడు. దానికి కొరోజన్ లేదు, ఒక పర్సనల్ మ్యాటర్ కోసం బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి సెంగోకు ఆ పిల్లల్ని హరాస్ చేస్తున్నా వాళ్ళు బయటికి వెళ్ళట్లేదా అని అంటే అందరూ వెళ్ళిపోయారు, ముగ్గురు తప్ప అని అంటాడు. దానికి సెంగోకు మీ డోంకి హొట్టే ఫ్యామిలీ నేమ్ ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అంటే దానికి కొరోజన్ ఉంటాను అని చెప్తాడు. సో కొరోజన్ ఒరిజినల్ నేమ్ రోజన్ అంటే అన్నమాట. తన ఒక మరీన్ ఆఫీసర్, కానీ స్పై లాగా డోఫ్లమింగో దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఇదే టైంలోనే సెంగోకు కంట్లో ఇంకో ఆఫీసర్ పడతాడు. అండ్ తన ఎవరో కాదు, వెర్గో అన్నమాట. కొరోజన్ లాని తన డిసీజ్ క్యూర్ చేయడానికి బయటికి తీసుకొచ్చిన టైంలోనే వెర్గో G5 కి ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. వెర్గో ఇంతసేపు కాల్లో మాట్లాడింది మరీన్స్ తో అని చెప్పి లాక్ అర్థమవుతుంది. నువ్వు ఇంతసేపు మాట్లాడింది మరీన్స్ తోనా అని అడిగితే దానికి కొరోజన్ అవునని చెప్తాడు. అది విని లాక్ కోపంగా ఎవరెవరైతే గవర్నమెంట్ తో కలిసి ఉన్నారో వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు అని అంటాడు. అది విని వెంటనే కొరోజన్ అయితే నేను మరిన్ని కాదు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత లాని బలవంతంగా ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తాడు, అక్కడ తనకి క్యూర్ దొరుకుతుందేమో అని. కానీ తను వైట్ బ్లడ్ డిసీజ్ తో సఫర్ అవుతున్నాడు అని తెలియగానే డాక్టర్స్ చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. వీడిని దూరంగా తీసుకెళ్లిపోండి, హాస్పిటల్లోకి ఎవరు రానిచ్చారు అని లాని చాలా హీనంగా చూస్తారు. అది విని లా ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతే కొరోజన్ కి కోపం వచ్చి ఆ డాక్టర్స్ ని అండ్ ఆ హాస్పిటల్లో ఉండే వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత లా నేను హాస్పిటల్కి రాను అని ఏడుస్తుంటే నెక్స్ట్ డాక్టర్ మంచిగా ఉంటాడు, ఖచ్చితంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది అని ఇంకో హాస్పిటల్ దగ్గర కూడా వెళ్తారు. అక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ లాని అంటరాని వాళ్ళలాగా చూస్తుంటారు, ఒక మోన్స్టర్ ని చూసినట్టు చూస్తుంటారు. అది చూసి లాకి మనసు ఇరిగిపోతుంది. కానీ కొరోజన్ మాత్రం చాలా పట్టుదలతో లాని 8 హాస్పిటల్స్ తిప్పుతాడు. ఒక్క చోట కూడా వాళ్ళు అనుకున్న రిజల్ట్ వాళ్ళకి దొరకదు. అలాగే 6 months గడిచిపోతాయి. ఇలా వైట్ బ్లడ్ డిసీజ్ తో ఒకరు హాస్పిటల్స్ తిరుగుతున్నారు అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్క హాస్పిటల్ కి సెక్యూరిటీ కూడా పెడతారు. ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగిన తర్వాత కొరోజన్ తనలో తను మాట్లాడుకుంటూ ఆ పిల్లాన్ని నేను ఎందుకు కాపాడాలనుకుంటున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. తను చూసిన ట్రామా గురించా లేకపోతే విల్ ఆఫ్ డి గురించా? విల్ ఆఫ్ డి గురించి అయితే నేను పట్టించుకోవట్లేదు. నాకు వీడిని చూస్తే జాలవుతుంది. వాడి జీవితాంతం వాడి పాపం పెయినే చూశాడు. వాడు నేను చనిపోతాను అని అనుకున్న ప్రతిసారి నా మనసు తీసుకోలేకపోతుంది అని చెప్పి లా దగ్గరికి వెళ్లి పడుకోనున్న లా మీద బ్లాంకెట్ వేస్తాడు. లా ఫేస్ మీద చేయి పెట్టి నువ్వు నన్ను పొడుచుండొచ్చులా, కానీ దానివల్ల నేను ఎటువంటి పెయిన్ ని అనుభవించలేదు. పెయిన్ తీసుకున్నది నేను కాదు, మీ వాళ్ళ చావు నుండి నువ్వు తీసుకున్నది అసలైన పెయిన్ అని కొరోజాన్ ఏడుస్తాడు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సగం నిద్రలో ఉన్న లా కొరోజాన్ చెప్పిందంతా విని లా కూడా ఏడ్చుకుంటాడు. ఆ నెక్స్ట్ డే కొరోజాన్ కి కాల్ వస్తుంది. అది కూడా డోఫ్లమింగో దగ్గర నుంచి. లా ఏమో కొరోజాన్ తో గొడవ పడతాడు, డోఫ్లమింగోతో మాట్లాడు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని. సో ఇంకా చేసేదేం లేక కొరోజాన్ కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. ఇక్కడితో 764 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.